అల్లరి నరేష్ గారు ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. అప్పట్లో అందరూ ఆయన సినిమాలు చూసి నవ్వుకునేవారు. సెకండ్ హాఫ్ లాస్ట్ 20 minutes మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా కొంచెం ఎమోషనల్ గా వెళ్ళిపోతుంది సినిమా. ఇప్పుడున్న హీరోలు అందరితోటి సహా పోటీ పడగలడు. ప్రతి ఒక్కరు చూస్తారు, అంటే లవర్స్ చూస్తారు, అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది అనమాట. నరేష్ గారి సినిమాలు అంటే అలా ఉంటుంది. ఈ ఎమోషన్ ని కూడా క్యాష్ చేసుకుని బిజినెస్ చేసే వాళ్ళకి ఒక చిన్న గుణపాఠం లాంటిది ఈ సినిమా. ఆ ఒక్కటంటే ఏందనుకున్న అల్లరి నరేష్ అన్న మాత్రమే అడగాలి, ఎవరు పడితే అలా అడగద్దు. అడగకు, ఆ ఒక్కటే అడగని చెప్పిన, ఎన్నోసార్లు చెప్పినా ఒక్కటే అడగని చెప్పిన. ఆ ఒక్కటంటే ఏందనుకున్న అల్లరి నరేష్ అన్న మాత్రమే అడగాలి, ఎవరు పడితే అలా అడగద్దు. ఇండస్ట్రీలో ఆయన ఒక తోపు, ఆయన ఒక బ్రాండ్. కామెడీ వండించాలంటే ఏ హీరో ఉండే, తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో ఉండు కామెడీ తీసుకురావాలంటే నాకు తెలిసిన వరకు అయితే దమ్మున్న హీరో, కామెడీ చేసే ఎంటర్టైన్మెంట్ చేసే హీరో వాళ్ళని ఉండంటే మాత్రం అల్లరి నరేష్ గారు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఎంత మంచి కామెడీ ఇస్తారన్న ప్రతి ఒక్కరు చూస్తారు, అంటే లవర్స్ చూస్తారు, అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది అనమాట. నరేష్ గారి సినిమాలు అంటే అలా ఉంటాయి. అల్లరి నరేష్ గారు అంటే ఈజ్ తోపు. నాకు ఇండస్ట్రీలో చాలా మంది బిగ్గెస్ట్ స్టార్స్ నచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ అందులో ఈజ్ నెంబర్ 1 స్థానంలో మాత్రం అల్లరి నరేష్ గారు అనమాట. ఏ సినిమా చూసుకున్నా తన అంటే కొన్ని సినిమాలు సీరియస్ గా వచ్చిన సినిమాలు కానీ, కామెడీ టైమింగ్ వచ్చిన సినిమాలు కానీ, తన టైమింగ్ అంటే యాక్టింగ్ లో తనకు ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ అనేది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది. నాకైతే ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా నేను బాగా ఎంజాయ్ చేసిన, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. నిజంగా అల్లరి నరేష్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అలాగే డైరెక్షన్ విషయానికి వస్తే మాత్రం ఒక మంచి స్టోరీ అన్న, బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే మంచి ఫ్యామిలీతో వస్తే మాత్రం అన్న అల్లరి నరేష్ గారి సినిమాలలో స్టోరీ ఉండాల్సిన అవసరం లేదు. అల్లరి నరేష్ గారు ఉంటే చాలా ఆటోమేటిక్ గా 4 సీన్లు అదో ఇదో మాట్లాడితే అయిపోతుంది. అలా ఉంటే సినిమా. అల్లరి నరేష్ గారికి స్టోరీకి దీనికి సంబంధం లేదు, కానీ ఒక మంచి సినిమా, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది అన్నమాట. హ్యాపీగా చూసుకోవచ్చు, నవ్వుకోవచ్చు. పంచ డైలాగ్ కానీ, అల్లరి నరేష్ గారి టైమింగ్ సెన్స్ కానీ, ఎవ్రీవన్ చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ఆర్ మాత్రం అర్పులే సూపర్. రేటింగ్ ఏంది? రేటింగ్ అని కదా, మంచి సినిమా, నాకు బాగా నచ్చింది. భయ్యా ఏం అడిగారు? అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడగండి భయ్య. ఎందుకు బాలేదా? సినిమా టైటిల్ కూడా అదే, ఆ ఒక్కటి అడక్కు. నిజంగా మ్యారేజ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక చాలా మందికి కళ, ఒక ఎమోషన్, ఒక 2 ఫ్యామిలీస్ ని కలిపే ఒక రిలేషన్. నిజంగా చాలా అంటే చాలా యూనిక్ కాన్సెప్ట్ అది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో చాలా మంది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. ఈ ఎమోషన్ ని కూడా క్యాష్ చేసుకుని బిజినెస్ చేసే వాళ్ళకి ఒక చిన్న గుణపాఠం లాంటిది ఈ సినిమా. నాకు దీంట్లో అల్లరి నరేష్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, ఫరియా అబ్దుల్లా, ఇంకోటి మన రవికృష్ణ, ఇంకా చాలా మంది చాలా బాగా చేశారు. క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి. అజయ్ గారిది. డైరెక్టర్ కూడా ఆయన చెప్పేటప్పుడే అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు, ఇది మేమేదో నవ్వుకోవడానికి పెళ్లి మీద తీసిన సినిమా కాదు, సీరియస్ గా చేశాను నేను సినిమాని. నిజంగా ఆయన సీరియస్ గా చేశారు. ఎందుకంటే చాలా మందికి పెళ్లి అనేది ఒక కళ, దాన్ని బిజినెస్ చేసుకుని వాడుకోవాలనుకునే వాళ్ళకి చాలా పెద్ద గుణపాఠం ఇది. ఎందుకంటే అమ్మాయిల్ని పంపించి అదేదో ఒక బిజినెస్ టైప్ లో వాడుకొని ఇచ్చేయడము, వీటిని చూపించారు. ఇందులో కామెడీ అక్కడక్కడ ఉంది, ఇంకొంచెం బెటర్ గా చేసి ఉండొచ్చు ఏమన్నా ఫీల్ వచ్చింది. సినిమా ఓవరాల్ గా కొన్ని చోట్ల చాలా లాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లాస్ట్ 20 minutes మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా కొంచెం ఎమోషనల్ గా వెళ్ళిపోతుంది సినిమా. ఓవరాల్ గా నాకైతే పర్లేదు అనిపించింది. థియేటర్ కి రండి మీరు కూడా, మీరు చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఒకటి అడక్కని ఒకటి అడగండి అన్న, ఒక దండం పెడతాను. అంటే అంత ఘోరమేనా? వై బికాజ్ చెప్తున్నానండి, ఎప్పుడైనా ఒక చెట్టుకి నీడ కావాలి అంటారు కదా, అదే చెట్టు కింద ఉన్నవాడికి నీడ వస్తుంది అంటారు కదా, అట్లను ఆ నీడ అనేది అల్లరి నరేష్ గారికి పోయిందని మాత్రం నిర్మోహమాట ఏదో సంథింగ్ అంటారు కదా ఇంగ్లీష్ తెలుగులో, నిర్మోహమాటంగా చెప్తున్నాను అనమాట. లైఫ్ లాంగ్ ఆయన తల కింద తపస్సు చేసినా కానీ వాళ్ళ డాడీ రాడు, కానీ వాళ్ళ డాడీ ఉంటే మాత్రం ఇదే అల్లరి నరేష్ ఇప్పుడున్న హీరోలు అందరితోటి సహా పోటీ పడగలడు. అలా ఎందుకు పడలేకపోతున్నాడు అంటే ఎటువంటి సినిమాలండి, ఏంటి బెండప్పార, ఆర్ఎంపీ, కెతలు, అరే మళ్ళీ చూడాలనిపించే సినిమాలు. అటువంటి సినిమాల నుంచి ఇట్లాంటి లఫోడ్ సినిమాల్లో, లంగారు సినిమాలు ఎందుకు చేస్తున్నారు? మరి మంచి డైరెక్టర్లు ఎవరైనా ఉంటే కన్సోల్ అవ్వండి. ఆయన ఆఫీస్ ఫిలిం నగర్ లోనే. ఏమంటే మీరు కూడా అల్లరి నరేష్ గారు మీరు కూడా యాక్సెప్ట్ చేయండి. మంచి డైరెక్టర్లు ఉంటే మీరు రొటీన్ స్టోరీ, రొటీన్ రొట్ట, దీంట్లో అంతా ఓఎల్ఎక్స్ బ్యాచ్ అంతా పెట్టేశారు. ఏం లేదండి సినిమాలో. ఐ డోంట్ లైక్ ఇట్ అనమాట. ఎందుకు అంటే ఏముంటదండి అంటే అదే మనకి పెళ్లి కాదు అదే ఒక టాపిక్ అనుకుంటారు మీరు అందరూ, కానీ సినిమాలో ఒక మ్యాజిక్ ఉంది, కానీ ఆ మ్యాజిక్ లాజిక్ లేదనమాట. మ్యాజిక్ చేసేటప్పుడు లాజిక్ ఉంటే అరే వావ్ అనిపిస్తుంది, అదే మ్యాజిక్ లాజిక్ లేకపోతే మ్యాజిక్ వెళ్ళారా ఇది అదే అనిపిస్తుంది అనమాట. హీరోయిన్ వైజ్ ఏదో పర్లేదు, పల్సగా బాగుంది. నాకైతే సూపర్ హిట్ అని మాత్రం అన్నాం, బాగుందని కూడా అన్నండి. యావరేజ్ అని చెప్పను, యావరేజ్ అని కూడా, ఎందుకంటే యావరేజ్ అంటే కూడా బాగుంది అనుకుంటారు. నాకైతే అస్సలు నచ్చలేదు.
నేను ఇక్కడ చూడలేదండి, నేను 8:45కి AAAలో చూసిన. దాని గురించి చెప్తున్నాను. నాకైతే నిజంగా నచ్చలేదు. ఏం నచ్చలేదు అని ఒకటి మాత్రం మీరు అడిగితే మాత్రం, అల్లరి నరేష్ గారు ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. అప్పట్లో అందరూ ఆయన సినిమాలు చూసి నవ్వుకునేవారు. మరి ఇప్పుడు ఆయన సినిమాలు కాదు, ఆయన చూసి నవ్వుకోవాల్సి వస్తుంది. అరే ఎప్పుడు హిట్టే కొట్టలేకపోతున్నాడు ఏంద్రా అని. ఎప్పుడో హిట్ కొట్టిండు, నాంది అట్లాంటి చేసిండు. ఇంకా అటువంటి కంటెంట్లు ఏమన్నా ఉంటే అల్లరి నరేష్ గారికి పట్టుకెళ్ళండి. ఇవన్నీ కామెడీ సినిమాలే కానండి, కామెడీ లేదండి దీంట్లోనూ. చాలా బాగుందండి. ఆడికి నచ్చిందంటే ఆడు పక్క చూసాడు, కానీ సినిమా అయితే నాకైతే నచ్చలేదండి. అల్లరి నరేష్ గారు ఇప్పుడు డోంట్ మైండ్ ఏమనుకోవద్దు, మీకే నేను చెప్పే అందడవాణి ఐఆమ్ రోడ్ సైడ్ పీపుల్ అనమాట. కానీ నేను చెప్పేవాడిని కాదు, కానీ ఒక మంచి టాలెంటెడ్ స్కిల్స్ ఉన్న డైరెక్టర్స్ చాలా 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 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ లో కానీ లేకపోతే డైరెక్ట్ గా కానీ మిమ్మల్ని కన్సోల్ అయితే కానీ మీరు మాత్రం ఒకసారి వినండి. మీకు సూట్ అయితే మాత్రం చెయ్యండి. పిచ్చి సినిమాలు చేయొద్దు, ఇంట్లో అయినా కూర్చోండి. అంతేగాని పిచ్చి సినిమాలు చేయొద్దు. నాకైతే నచ్చలేదు అసలు.